నీ జీవితంలో అన్ని కూడా లాస్ అయిపోయినావు, ఎన్నో పోరాటాలు ఎదుర్కొంటున్నావు, ఎన్నో మానసికమైన ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నావు, ఎంతో మందిని ప్రేమించినావు కానీ వారి నుంచి చేదును అనుభవిస్తున్నావు, ఎంతో మందికి సహాయం చేసినావు, నీ పేదరికంలో ఎవ్వరు నీకు సహాయం చేయటలే. ఒక పోరాటం అనుభవిస్తున్నప్పుడు సడన్ గా ఇంకొక పోరాటం నీ భయపడ్డది. ప్రార్థన చేస్తున్నావు, నీవుంటే నాకు చాలా నేసేని అంటూ ఉంటే సడన్ అటాక్స్ నీ జీవితంలో ఎదుర్కొంటున్నావు. నువ్వు చెయ్యని నేరములు నీపై పడ్డాయి. నువ్వు ఏడుస్తుంటే ప్రజలు నవ్వుతూ ఉన్నారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, కానీ నువ్వు ఏడుస్తూ ఉంటే నీ దగ్గరకు వచ్చి ఆప్యాయంగా పలకరించేవారు లేరు, నిన్ను ప్రేమించేవారు లేరు, నిన్ను ధైర్యపరిచేవారు లేరు. నువ్వు అనుకుంటున్నావు, ఎందుకు నా జీవితంలోనే ఈ పోరాటాలు, ఎందుకు నేను ఎవరికేం అన్యాయం చేసిన, నా జీవితంలోనే ఎందుకు ఈ అన్యాయం, ఇక నాకు భవిష్యత్తు లేదా, ఇక నాకు డెస్టినీ గమ్యం లేదా, ఇక సంవత్సరాల తరబడి నా జీవితం ఇక ఇంతేనా, నా భర్త మర్చిపోయినాడు, నా భార్య మర్చిపోయింది, నా బిడ్డలు మర్చిపోయి, నా తల్లిదండ్రులు మర్చిపోయినారు, చివరికి యేసయ్య కూడా ఒకవేళ మర్చిపోయాడు, యేసయ్యనే గుర్తుకు చేసుకుంటే ఎందుకు నా జీవితం ఈ విధంగా ఉంటుంది, బహుశా యేసయ్యకి నేను ఇష్టం లేదేమో, నన్ను మర్చిపోయిందేమో అని ఒకవేళ ఏడుస్తున్నావు. నువ్వు ఆ పోరాటాలలో వేదనతో ఆలోచిస్తూ నువ్వు స్క్వీజ్ అయిపోతున్నావు, బలహీనం అయిపోతున్నావు అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఎవరితోనో ప్రభు మాట్లాడుతున్నాడు. ఎవరో ఆత్మీయత నుంచి దూరం అయిపోయే ప్లాన్స్ వేస్తున్నారు. లోకమే బాగుంది, లోకంలోనే లోక స్నేహితులే మంచివారని మరలా లోకంలో కలిసిపోయే ప్లాన్స్ తో ఉన్నావు. నీ అటాక్స్ ని బట్టి, నీ డిస్టర్బెన్సెస్ ని బట్టి, నీ మానసికమైన ఒత్తిళ్లను బట్టి యేసయ్యను ప్రేమించనంతగా ప్రేమించలేని స్థితిలో వెనకంజ వేయటానికి నీ ఒత్తిళ్లను బట్టి, నీ పోరాటాలను బట్టి, నీ శ్రమలను బట్టి నువ్వు వెనకంజ వేస్తున్నావేమో. అందుకనే బిడ్డ, ఈరోజు యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను ధైర్యపరచడానికి ఈ పాత్రని ఇక్కడ నిలబెట్టుకున్నాడు. గట్టిగా చెప్పకూడదా? ఒకవేళ ఈ పోరాటాల మధ్య ఎన్నో ఆలోచనలు అపవాదిని అంతరంగంలో కలిగిస్తుంది, కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రోత్సాహపరచబోతున్నాడు. చదువుదాం యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం. నేను నడచు మార్గము ఆయనకు తెలియను, నేను నడిచే మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత. ఏ మాట అండి అది! ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును. ఆయన శోధిస్తేనే తప్ప మనం సువర్ణముగా మార్చబడలేం. ప్రభు యొక్క చిత్తం నువ్వు సువర్ణముగా మారాలా. ప్రతి బిలీవర్, ప్రతి విశ్వాస, ఆయన రక్తంలో కడగబడిన ప్రతి వ్యక్తి సువర్ణముగా మార్చబడాలా. ఆ అనుభవం మనం ఎప్పుడు అనుభవిస్తామంటే ఆయన నిన్ను శోధించిన తర్వాతనే చప్పట్లు కొట్టాలంతా. ఇది ఎవరంటున్న మాట? యోబు అంటున్నాడు. ఏ స్థితిలో అంటున్నాడు? తన బిడ్డలందరూ చనిపోయినారు, తన ఆస్తి అంతా కూడా శత్రువులు తీసుకొని వెళ్ళిపోయినారు, అందరు బిడ్డలు చనిపోయినారు. యోబు బిడ్డలు, తన ఆస్తి అంతా కూడా శత్రువులు తీసుకొని వెళ్ళిపోయినారు. ఒంటెలు, గాడిదలు, గొర్రెలు అన్ని నాశనం అయిపోయినాయి. ప్రాపర్టీ అంతా కూడా నాశనం అయిపోయింది. చివరికి యోబు భయంకరమైన స్కిన్ ఎలర్జీతో, శరీరం అంతా కురుపులతో, దద్దులతో, పొక్కులతో బూడిదలో కూర్చొని ఉన్నాడు. ఆ భయంకరమైన పోరాటాన్ని అనుభవిస్తున్నప్పుడు చివరికి భార్య వచ్చి అంటుంది, ఇంకా 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 దేవుడు 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 అంటున్నావు, వదిలిపెట్టేసాయి.
అని భార్య అంటుంది. స్నేహితులు వచ్చి నువ్వేదో భయంకరమైన పాపం చేసినావు కాబట్టి ఆ పాపం నీకు శాపంగా మారిందని స్నేహితులు అంటున్నారు. నిందలు, అవమానాలు, వ్యతిరేకత, ఒంటరితనం, భయంకరమైన రోగాలు, ఈ భయంకరమైన పరిస్థితులలో యోబు అంటున్న మాట, దేవుడు శోధించిన తర్వాతనే మనం సువర్ణముగా మార్చబడతాము. గట్టిగా చప్పట్లు కొట్టాలంతా. చివరికి ఆ భయంకరమైన పరిస్థితులలో స్నేహితులు, భార్య, పిల్లలు, ప్రాపర్టీ, ఎవ్రీథింగ్ కోల్పోయినప్పుడు దేవుడు కూడా మౌనం అయిపోయినాడు. ఇక చూడండి ఇక లైఫ్ ఎట్లుంటుందో. వారందరూ దూరమైన దేవుడు నేనున్న కదా బిడ్డ నీకు అంటే ఒక ధైర్యం ఉంటుంది. కానీ యోబు జీవితంలో దేవుడు కూడా మౌనం అయిపోయినాడు. ఇక ఎవరికి చెప్పుకోగలుగుతాడు యోబు? ఆయన చెప్పుకోవటానికి ఏమున్నది కానీ ఆయనకు ఒక నమ్మకం, ఏదో మాస్టర్ ప్లాన్ ఒకటి స్టార్ట్ అయింది. చప్పట్లు కొట్టాలా? అందుకనే ధైర్యంగా అంటున్నాడు, నా దేవుడు నన్ను సువర్ణముగా మార్చాల కాబట్టి నన్ను నలుపుతున్నాడు శ్రమల ద్వారా. ఇది యోబు తన అనుభవాన్ని మన ముందు ఉంచుతున్నాడు. అంతేకాక ఏమంటున్నాడంటే 19వ అధ్యాయం 25వ వచనం, అయితే నా విమోచకుడు సజీవుడని. ఏం మాట! నా విమోచకుడు మాత్రం ఆయన మౌనంగా ఉన్నా, ఆయన మాట్లాడకపోయినా, నన్ను బలపరచకపోయినా, నన్ను తట్టకపోయినా, నన్ను పలకరించకపోయినా, నా విమోచకుడు మాత్రం సజీవుడు. ఏం మాట! ఏం ఫెయిత్ అండి! యేసయ్య మీద ఎంత ప్రేమ, దేవుని మీద ప్రేమ. సమాజం అంతా నన్ను వెలవేసింది, ఓకే, నో ప్రాబ్లం. చివరికి నా దేవుడు మౌనముగా ఉన్నా నా విమోచకుడు సజీవుడట. తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేనెరుగుదును. ఈలాగు నా చర్మము చీకిపోయిన తరువాత, చర్మము చీకిపోయినా, వావ్, నా చర్మము చీకిపోయినా తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను. ఎంత నిరీక్షణ అండి యోబుకి! ఆ భయంకరమైన పరిస్థితులు నీకు లేకపోవచ్చు. అప్పుల సమస్య, భార్యాభర్తలు విడిపోయిన సమస్య, పిల్లల వివాహాలు కాని సమస్య, ఉద్యోగం లేని సమస్య, ఇట్లాంటి మీ జీవితాలలో అనుభవిస్తున్నారేమో. కానీ మీ ముందు డైరెక్ట్ గా యోబునే ఉంచున్నాడు. ఆ యోబు ఆ పరిస్థితుల్లో అంటున్నాడు, దేవుడు నన్ను శోధించిన తర్వాత నేను స్వర్ణము మారిపోతాను. ఈరోజు సహోదరి, సహోదరుడా, నీ జీవితంలో జరుగుతున్న అటాక్స్ బట్టి, ఒక అటాక్ తర్వాత ఇంకొక అటాక్, ఒక పోరాటం తర్వాత ఇంకొక పోరాటం, మెంటల్ ప్రెషర్స్ తో అడుగు తీసి అడుగు వెయ్యలేకపోతున్నావు. దానికి తోడు నిందలు, అవమానాలు భరిస్తున్నావు. కానీ ఈరోజు నీకు శుభవార్త, యోబు పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో అదే ప్రణాళిక నీ పట్ల కలిగి ఉన్నాడు దేవుడు. చప్పట్లు కొట్టాలంతా. యోబు అంటున్న మాట, తన భవిష్యత్తు గురించి ప్రవచిస్తున్నాడు. నా విమోచకుడు సజీవుడు, నా శరీరము చీకిపోయినా హీ స్టిల్ అలైవ్, నన్ను సజీవంగా లేపుతాడు ఇన్ ఫ్యూచర్. నేను ఈరోజు పోరాటాలు అనుభవిస్తున్నా, నా భార్య నన్ను విడిచిపెట్టిన, పిల్లలు నాకు దూరమైన, ప్రాపర్టీ దూరమైన, ఖచ్చితంగా నా విమోచకుడు నన్ను బ్లెస్ చేస్తాడు. చప్పట్లు కొట్టాలంతా. నా విమోచకుడు నన్ను స్వర్ణముగా మారుస్తాడు. సహోదరి, సహోదరుడా, ఈ లోకంలో ఉన్న వారి లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉన్నదో, వారికి అటాక్స్ వస్తాయి, వెళ్ళిపోతాయి, అటాక్స్ ఉంటాయి, వెళ్ళిపోతాయి. క్రీస్తు రక్తంలో కడగబడిన వారి బ్యూటీ ఏంటిదంటే, కొన్ని అటాక్స్, శ్రమలు, పోరాటాలు ఎదుర్కొంటున్నావంటే నీవు దేవుని టార్గెట్లోకి వెళ్ళినావు. చప్పట్లు కొట్టాలంతా. నీవు దేవుని యొక్క హిట్ లిస్ట్ లోకి వెళ్ళినావు. దేవుడు నీ పట్ల ఉన్నతమైన మహిమ కలిగిన ప్రణాళిక కలిగి ఉన్నాడు. అందుకనే యెషయా గ్రంథం 48వ అధ్యాయం 10-11 వచనాలు చదువుకుందాం. నేను నిన్ను పుటము వేసి తిని, వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని, నా నిమిత్తమే
అలాగు చేసేదను, ఆ. నా నామము అపవిత్రపరచబడనేలా. చూడండి, నిన్ను నేను పుట్టమ వేస్తున్నా. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుడు స్వయంగా చెప్తున్నాడు. నా నిమిత్తం నేను నిన్ను పుట్టమ వేస్తున్నా. అందుకనే బైబిల్ గ్రంథంలో ఎవరినైనా చూడండి, వారు ఒక దినమున సువర్ణముగా మార్చబడ్డారంటే వారు పుట్టము వేయబడ్డ పాత్రలు. చప్పట్లు కొట్టండి అంత. యోసేపు పుట్టము వేయబడ్డ తర్వాత సువర్ణముగా మార్చబడ్డాడు. దావీదు పుట్టము వేయబడ్డ తర్వాత ఇశ్రాయేలులకి రాజుగా అయినాడు. మోషే పుట్టము వేయబడ్డ తర్వాత ఇశ్రాయేలులకి లీడర్గా అయినాడు. డానియల్ పుట్టము వేయబడ్డ తర్వాత ఆ దేశానికి అధిపతి అయినాడు. ఎవరి జీవితాలలో మనం చూసిన ప్రతి వారు పుట్టము వేయబడ్డారు. ఇది మన క్రైస్తవ జీవితంలో దిస్ ఇస్ వన్ సబ్జెక్ట్. హల్లెలూయా. ఇదొక సబ్జెక్ట్ మన లైఫ్ లో.